కేరళ నుంచి బతుకు తెరువు కోసం యెమెన్ వెళ్ళినటువంటి ఒక నర్స్ అన్నమాట ఈ నిమిష ప్రియ. ఇప్పుడు కూడా కాదు, ఈ కథ అంతా జరిగింది ఈవిడ 2014లో తన భర్త, తన బాబో పాపో పిల్లలతో కూడా వెళ్ళింది. నర్సుగా ఇక్కడి నుంచి నేర్చుకుని అక్కడ ఆ దేశంలో కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి అనేసి చాలా మంది వెళ్తుంటారు. అట్లా వెళ్ళింది. అట్లా వెళ్ళినప్పుడు 2015లో ఏంటంటే ఇక పోషించలేకపోతున్నాం, అంతగా డబ్బు సంపాదించలేకపోతున్నాం, భర్త నేను పిల్లల్ని ఇండియా పంపించేసి నేను ఇంకో 2 సంవత్సరాలు చూసి సంపాదించగలను చూసుకుని మళ్ళీ మీరు వద్దురు కానీ లేదా నేనే వచ్చేస్తాను ఇండియా అని పంపించేసింది. పంపించేసిన తర్వాత అబ్దుల్ మహాది అనేటువంటి వ్యక్తితో కలిసి ఒక క్లినిక్ పెట్టింది పార్ట్నర్షిప్లో. ఆ క్లినిక్ ఏంటంటే డాక్టర్స్ని వీళ్ళు ఇన్వైట్ చేసి గెస్ట్ డాక్టర్స్ని తీసుకొస్తారు. వచ్చినటువంటి పేషెంట్స్ ఫీజు చెల్లించినప్పుడు ఆ ఫీజుని అబ్దుల్ మహాది ఒక ఇన్వెస్టర్, అతను ఒక పార్ట్నర్షిప్, ఒక బిజినెస్ పర్సన్, అతను ఈమె నర్సు, ఈమె కూడా డబ్బులు పెట్టింది, వీళ్ళిద్దరు కలిసి పంచుకుంటారు. వీళ్ళిద్దరికి గొడవలు స్టార్ట్ అయినాయి. అక్కడ మనం చాలా చూస్తూ ఉంటాం పాస్పోర్ట్ లాగేసుకున్నారని. సో పాస్పోర్ట్ను కూడా లాగేసుకుని ఈమె చిత్రహింసలు పెట్టడం మొదలెట్టాడు. గొడవలు తర్వాత డబ్బుల దగ్గర ఇది గొడవ వచ్చింది. అక్కడి నుంచి మరి తీవ్రమైనటువంటి చాకరీ చేయించుకోవడం, నరకం చూపించడం, రోజు బాగా ఇట్లా ఫిజికల్గా కూడా చాలా దారుణంగా ఇబ్బంది పెట్టడం, సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇవన్నీ చేసేసరికి తట్టుకోలేక అతనికి మత్తు మందు కలిపేసి పెట్టింది. ఈమెకు ఒక ఫ్రెండ్ ఉండింది హనన్ అని. ఆ హనన్ అనేటువంటి ఫ్రెండ్తో కలిసి ఇతని అడ్డు తొలగించుకోవడం అంటే ఇతను కాసేపు అట్లా జోగి నిద్రపోతే నేను పారిపోవచ్చు ఇక్కడ నుంచి, ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోవచ్చు అనే ప్లాన్తో ఆమె ఇట్లా అవన్నీ చేసింది. ఆ పెట్టే మత్తు ఏదైతే ఇచ్చిందో, మరి ఫుడ్తో ఇచ్చిందో ఇంజెక్షన్ ద్వారా ఇచ్చిందో, ఎక్కువ ఇచ్చేసింది, స్పాట్లో చనిపోయాడు. అప్పటికన్నా వెళ్ళి కోర్టులో లొంగిపోవడం, పోలీసులు లొంగిపోవడం చేయాల్సిన, అట్లా చేయకుండా బాడీని ముక్కలుగా కట్టేసి ట్యాంక్లో వేసింది. ట్యాంక్లో వాటర్ తేడాగా రావడంతో ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, వెంటనే పట్టుకున్నారు. ఈమె అని తేలింది. దాంతో లోవర్ కోర్టు ఉరిశిక్ష విధించేసింది. ఇదంతా జరిగింది ఇప్పుడు 2015 జూలై టైంలో జరిగింది. కానీ వెంటనే ఉరిశిక్ష అమలు చేయరు కొన్ని దేశాల్లో. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అట్లా టైం తీసుకుంటారు. సో ఈమె కూడా కోర్టులో కూడా జరుగుతూ ఉండేసరికి ఇంకొక సుప్రీంకోర్టు ఉంటుంది, అక్కడ కూడా ఆ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంది. ఆ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా లేదు, లోవర్ కోర్టు ఇచ్చింది కరెక్ట్ అని చెప్పేశారు. దాంతో జైలులో మగ్గుతూ వచ్చింది. ఇంకొక అవకాశం ఏంటంటే బ్లడ్ మనీ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరైతే చంపబడ్డారో ఆ కుటుంబానికి చంపిన వాళ్ళ నుంచి దియా అంటారు షరియా చట్టం ప్రకారం. అసలు యెమెన్ మొత్తం కూడా షరియా చట్టాలు చాలా స్ట్రాంగ్గా, చాలా దారుణంగా మరణశిక్షలు, అన్నిటికీ మరణశిక్షలు ఉంటాయి. అక్కడ స్వలింగ సంపర్కం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇట్లాంటి వాటికి కూడా చంపేస్తూ ఉంటారు, రోడ్డు మీద నరికేస్తారు తలకి. అంత దారుణమైన శిక్షలు ఉంటాయి షరియా చట్టాలు, చాలా దారుణమైన నీచమైనటువంటి చట్టాలు అవి. సో అట్లా ఆమెని బ్లడ్ మనీ ఇస్తే దానికి కూడా అతని మహాది కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయలేదు. మేము తీసుకోము, మా నాన్న చంపేసావు కాబట్టి నీకు పశ్చాత్తాపం లేదు, నీ దగ్గర మేము డబ్బే తీసుకొని. వాళ్ళు రిజెక్ట్ చేశారు. క్షమాభిక్షకు అప్లై చేసుకుంది, వాళ్ళు రిజెక్ట్ చేశారు. సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంది, లోవర్ కోర్టు తీర్పుని. సుప్రీంకోర్టు కూడా లేదు, నీకు మరణశిక్ష కరెక్ట్ అనేసి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దాంతో ఇండియన్ ఎంబసీ ఇన్వాల్వ్ అయ్యి లేదు, ఆ పిల్ల ఆడపెట్టే టార్చర్ తట్టుకోలేక చచ్చిపోయింది తప్ప, చంపేసింది తప్ప వేరేలా కాదని ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న కూడా ఆల్మోస్ట్ ఉరిశిక్ష వరకు వచ్చి ఇండియన్ ఎంబసీ ఇన్వాల్వ్ అవడంతో ఆపారు. మరి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కేసెస్ చాలా రేరు, సేవ్ చేయడం అయితే కష్టం అని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడండి. మీరు కామెంట్ చేయండి, ఆమెకు ఉరిశిక్ష వేయడం కరెక్ట్ అయితే కరెక్ట్ అని, రాంగ్ అయితే రాంగ్ అని కింద మీరు కంపల్సరీ మీ అభిప్రాయం క్లియర్ కట్గా ఎందుకో కూడా కామెంట్